హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుది. అయితే ఆ రోజు మా ఆయనకి ఎందుకో చికెన్ తినాలనిపిస్తుందని చెప్పి అయితే చికెన్ పట్టుకొచ్చిండు. సరే అని చెప్పి ఇంక అప్పటికి 8:30 అయిపోయింది. ఇంకా టైం లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా కుక్కర్లో చేసేద్దామని చెప్పి అయితే తొందరగా కుక్కర్లో అయితే వండేస్తున్నాను. ఇంకా అదే టైంలో ఎట్లాగో చాలా రోజులు అయిపోయింది బగారా రైస్ తినక అని చెప్పి అయితే ఇంకో స్టవ్ పైన బగారా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకో అసలు ప్లాన్ లేకుండా మనం అంటే ఇంక అప్పటికప్పుడు వంట చేస్తేనే అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటేనేమో ఫ్లాప్ అయిపోతది. ఏం ప్లాన్ లేకుండా ఇక తొందరగా హడావిడిగా చేసే వంటలేమో చాలా టేస్టీగా అయితాయి. మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? కామెంట్ చేసేయండి ఎవరికైనా ఇట్లా జరిగి ఉంటే. ఇంకా కుక్కర్‌లో ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా ఆయిల్‌లో బాగా వేగినంక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చికెన్ కూడా వేసినాను. ఒక 5-10 మినిట్స్ అట్లనే వదిలేసినాక వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకిపోయే వరకు అట్లనే వదిలేసినాను. ఇంకా ఆ గ్యాప్‌లో నేను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఇంకా వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకిపోయిన తర్వాత టమాటాస్ యాడ్ చేసి 1 గ్లాస్ వాటర్ కూడా పోసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టితే చికెన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా గ్రేవీగా చేసినాను. బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంక నాకెందుకో మళ్ళీ పూరి కూడా తినాలనిపించింది చికెన్ గ్రేవీ కర్రీని చూడంగానే. సరే చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంక అప్పటికప్పుడు పిండి కూడా కలిపి పూరీలు కూడా అయితే చేయడం అయితే స్టార్ట్ చేసినాను. ఇంకా వన్స్ ఆయిల్ హీట్ అయిందాక ఇంక పూరీలు కూడా తొందరగా అయిపోతూనే ఉంటాయి కదా అని చెప్పి ఇంక నేను తొందరగా స్టార్ట్ చేసినాను. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఇంక మంచిగా తిన్నాను. పూరి ఇంకా బగారా రైస్, చికెన్ కర్రీ చాలా బాగుంది. థ్యాంక్ యూ.